యంగ్ హీరోల్లో యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న నటుల్లో ఒకరు శర్వ. సినీ జీవితంలో భిన్న పాత్రలు పోషిస్తూ ప్రతిసారి తనని తాను మార్చుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక ఆ ప్రయత్నమే ఆయనకు వరుస విజయాలు తెచ్చిపెడుతుంది. 5వ తారీఖు మూవీతో హీరోగా కెరీర్ మొదలుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ సెలెక్టివ్ స్టోరీస్ చేస్తూ ప్రేక్షకుల హృదయంలో మంచి స్థానం సంపాదించుకున్నారు. స్టోరీ బాగుండాలి, కథలో కొత్తదనం కనిపించాలి, సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వాలి అని ఆలోచించి సెలెక్టివ్గా సినిమాలు చేసే అతి కొద్ది మంది హీరోలో హీరో శర్వానంద్ ఒకరు. రొటీన్ మూవీస్కి దూరంగా ఉంటూ సినిమాలో కొత్తదనం, తన క్యారెక్టర్లో కొత్తదనం చూపిస్తూ హీరో శర్వానంద్ ఇండస్ట్రీ నుంచి బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుకున్నారు. 2004లో మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ జయంత్ సి పరాంజీ డైరెక్షన్లో వచ్చిన కామెడీ డ్రామా మూవీ శంకర్ దాదా MBBS. ఈ సినిమాలో శర్వానంద్ ఒక స్పెషల్ రోల్లో కనిపించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఈ మూవీ ట్రైలర్స్, టీజర్స్, సాంగ్స్తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. వెంకటేష్, శ్రీకాంత్, శర్వానంద్, శివబాలాజీ కాంబినేషన్లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ సంక్రాంతి. ఈ మూవీలో శర్వానంద్ వంశీ అనే మిడిల్ క్లాస్ పాత్రలో నటించి ప్రేక్షకులను బాగా అలరించాడు. ఈ మూవీ ట్రైలర్స్ అండ్ టీజర్స్, సాంగ్స్తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అందుకుంది ఈ సినిమా. ఇక ఈ మూవీలో శర్వానంద్ యాక్టింగ్కు మంచి పేరు కూడా వచ్చింది. ఇక 2005లో డైరెక్టర్ దేవకట్ట, హీరో శర్వానంద్ కాంబినేషన్లో వచ్చిన రొమాంటిక్ కామెడీ మూవీ వెన్నెల. ఈ మూవీలో శర్వానంద్ రితేష్ అనే కాలేజ్ స్టూడెంట్ క్యారెక్టర్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఇక ఈ మూవీలో శర్వానంద్, హీరోయిన్ పార్వతీ మెల్టన్ మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీ ట్రైలర్స్ అండ్ టీజర్స్, సాంగ్స్, శర్వానంద్ యాక్టింగ్తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకుంది ఈ సినిమా. 2008లో శర్వానంద్, డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్లో వచ్చిన డీసెంట్ మూవీ గమ్యం. ఈ మూవీతో డైరెక్టర్ క్రిష్ టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ మూవీలో శర్వానంద్ అభిరామ్ అనే పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించాడు. శర్వానంద్, అల్లరి నరేష్ మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయనే చెప్పుకోవాలి. ఈ మూవీ ట్రైలర్స్, టీజర్స్, సాంగ్స్, శర్వానంద్ ఇంటెన్స్ యాక్టింగ్తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అందుకున్నాడు. శర్వానంద్, సాయి కుమార్ ప్రధాన పాత్రలో దర్శకుడు దేవకట్ట తెరకెక్కించిన చిత్రం ప్రస్థానం. 2010లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకోవడమే కాకుండా క్రిటిక్స్ నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ ట్రైలర్స్, టీజర్స్, సాంగ్స్, శర్వానంద్ ఇంటెన్స్ యాక్టింగ్తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీలో శర్వానంద్ యాక్టింగ్కు ఇండస్ట్రీ నుంచి బెస్ట్ కాంప్లిమెంట్స్ దక్కాయి. ఎక్స్ప్రెస్ రాజా సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న శర్వానంద్ ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని సతీష్ వేగ్నేష్ డైరెక్షన్లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ శతమానం భవతి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. విదేశాల్లో స్థిరపడిపోయి ఇంటిని మర్చిపోయిన పిల్లలు, వారిని చూడాలని రోజూ కలలు కనే తల్లిదండ్రులు, ఈ రెండు ఆలోచనలను కలుపుతూ కుటుంబ విలువల గురించి చెప్పే ప్రయత్నం చేసిన సినిమాయే శతమానం భవతి. ఈ మూవీ ట్రైలర్స్ అండ్ టీజర్స్, సాంగ్స్తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. పండుగ సీజన్లో స్టార్ హీరోల సినిమాలకు పోటీగా బరిలో దిగి ఘన విజయాలు సాధించిన రికార్డ్ శర్వానంద్ సొంతం. అదే ధైర్యంతో మరోసారి జైలవకుశ, స్పైరల్ లాంటి సినిమాలు పోటీ పడుతున్న దసరా సీజన్లో మహానుభావుడిగా ప్రేక్షకుల ముందుకొచ్చాడు శర్వ. భలే భలే మొగాడివై, బాబు బంగారం లాంటి సినిమాలతో ఆకట్టుకున్న మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన మహానుభావుడు ట్రైలర్స్ అండ్ టీజర్స్, సాంగ్స్తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు శర్వ. యంగ్ హీరో శర్వానంద్, డైరెక్టర్ కిషోర్ తిరుమల కాంబినేషన్లో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ మూవీని శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. రాధికా శరత్ కుమార్, ఖుష్బూ, ఊర్వశి లాంటి సీనియర్ యాక్టర్స్ నటించడం ఈ సినిమాలో మరో విశేషం. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్, సాంగ్స్తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అందుకున్నాడు శర్వ.